హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న నటిస్తున్న న్యూ మూవీ కల్కి 2898 నాగాశ్విన్ గారు దాదాపు 600 కోట్ల బడ్జెట్తో కల్కి మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ అన్న కల్కి మూవీ నుంచి ఒక కొత్త లుక్ అండ్ ప్రభాస్ అన్న కల్కి మూవీలో నేమ్ ఏంటి అనేది రివీల్ చేశారు. ఆ నేమ్ ఏంటి అండ్ లుక్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటూ మన వీడియోస్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు, కానీ వీడియో ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది అదొకటే, మీకు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అండ్ ప్రతి సండే వింటేజ్ మూవీ రివ్యూస్ అని స్టార్ట్ చేసాం, ప్రతి సండే వస్తుంది. అండ్ ఇక కల్కి మూవీ విషయానికి వస్తే లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ప్రభాస్ ఆ హెయిర్ స్టైల్, ఆ స్పెడ్స్, ఆ బాడీ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఆ చేతి పైన ఉన్న ట్యాటూ చూడండి ఫ్రెండ్స్, వేరే లెవెల్లో ఉంది. అలాగే తను వేసుకున్న డ్రెస్ కూడా కొత్తగా ఉంది. అండ్ తన మోకాలు దగ్గర ఒక ఇద్దరు మనుషులు కానొస్తున్నారు. అండ్ యువతల సైడ్ ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్ నాకు తెలిసి ఫ్యూచర్కి సంబంధించి అనుకుంటున్నా. అండ్ ఈ లుక్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇక ప్రభాస్ అన్న నేమ్ వచ్చేసరికి కల్కి మూవీలో భైరవ. ఇప్పటి వరకు మనం సలార్ మూవీలో దేవ, ఆదిపురుషులో రాఘవ, రాధేశ్యామ్లో విక్రమాదిత్య, అండ్ సాహోలో సిద్ధార్థ నందన్ సాహో, అండ్ బాహుబలిలో బాహుబలి, శివుడు, ఇలా ఎన్నో క్యారెక్టర్లో మనం ప్రభాస్ని చూసాం. కానీ భైరవ్ అనే క్యారెక్టర్లో ఫస్ట్ టైం నాగాశ్విన్ గారు కల్కి మూవీలో చూపించబోతున్నాడు. అండ్ ఈ మూవీలో ప్రభాస్ అని అయితే వేరే లెవెల్లో ఉండబోతున్నాడని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మే 9న ప్రపంచవ్యాప్తంగా కల్కి మూవీని తీసుకొస్తున్నారు. ఇదైతే కన్ఫర్మ్, ఎటువంటి పోస్ట్పోన్ ఉండదు. బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి మే 9న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కల్కి మూవీ. మరి కల్కి మూవీ కొత్త పోస్టర్పై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. భైరవ లుక్ అదిరిపోయింది, దిమ్మ తిరిగింది. పోస్టర్ మాత్రం నాకైతే పిచ్చి నచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. అండ్ ఈ పోస్టర్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.